హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో నేను మీ దృష్టికి తీసుకొస్తున్న అనేక వీడియోలు చేసే దానికి సంబంధించి చాలా బలంగా నమ్ముతున్న ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం, పీపీపీ మోడల్లో వాటిని అప్పగించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యానికి దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాన్ని కొనుక్కోవడం కోసం డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య అనేది పేదలకు, మిగతా వాళ్ళకు అందని పరిస్థితి అవుతుంది. కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే వైద్య విద్య ఉండే పరిస్థితి ఉంటుంది. డబ్బులున్న వాళ్ళు వైద్య విద్య అభ్యసించాలనో లేకపోతే వైద్యం చేసి సేవ చేయాలనే దానికంటే ఒక ప్యాషన్గా, ఒక స్టేటస్గా వైద్య విద్యలోకి రావడం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం చేయడమే చూస్తున్నాం. సో ప్రేమతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పేదరికం నుంచి వచ్చి ప్రజల ఆరోగ్య కష్టాలు తెలిసిన వాళ్ళు వైద్య విద్య చదివే అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం అనే బాధ ఉంది. చాలా వీడియోస్ దానికి సంబంధించి చేశాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఒపీనియన్ కూడా ఉంది. వైద్య కళాశాలలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం సరైనది కాదు అని చాలా బలంగా చెప్తున్నారు. సమ్మేళనాలు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడుతున్నారు, ప్రభుత్వానికి చెప్తూ వస్తున్నారు, ఈ పని చేయకండి అని చెప్తూ వస్తున్నారు. చేయడం వల్ల జరిగే నష్టం ఏంటో చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అమృత్ ఉత్సవాలు మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో కూడా ఈ దేశంలో టాప్ 10 మెడికల్ కాలేజీలు ఏంటి అంటే మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏం లేవు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం టాప్ మెడికల్ కాలేజీలు ఏవి అంటే మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కనపడుతున్నాయి తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు. మొత్తం ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉంది. నేను దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. సో ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఎలా అర్థమవుతుంది అంటే 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి నిరసనలు తెలిపింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి కోసం చేసి ఉండొచ్చు కాదు. రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసుకోవడం తప్పేం కాదు. కానీ ఆ పర్టికులర్ అంశం పైన ప్రజలు ఆ స్థాయిలో రోడ్లు ఎక్కడం అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగించింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఈ అంశం అనేది రూరల్ ఏరియాకి సంబంధించిన అంశం కాదు. కానీ మొత్తం రాష్ట్రంలోని రూరల్ ఏరియాస్ నుంచి కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపడం చూసాం. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో మేజర్ మీడియా దాన్ని ఎక్కడ కవరేజ్ ఇవ్వలేదు. అది కేవలం పార్టీ కార్యక్రమంగానే చూసారు తప్ప పెద్ద కవరేజ్ ఎవరు ఇవ్వలేదు. బట్ జనాలు బయటకు రావడం చూసాం. వీడియోస్ అబద్ధాలు చెప్పవు, లైవ్లో చూసాం చాలా. ఇవి చూసిన తర్వాత కూడా 2 రోజుల క్రితం నేను చెప్పాను ప్రభుత్వం ఆలోచన మార్చుకుంటే మంచిది, ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది నిర్ణయాన్ని. సరే మనం చెప్తే మనం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులమనో లేకపోతే ఇంకెవరికో సమర్థకులమనో ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో తెలుగుదేశం పార్టీ ఉండడానికి కారణమైన నేత, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన కష్టకాలంలో తన నిర్ణయాల ద్వారా తన వ్యూహాల ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన నేత యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడు చెప్తున్నారు ప్రతిపక్షం పట్ల నిర్లక్ష్యం వద్దు అని, ప్రతిపక్షాన్ని జాగ్రత్తగా గమనించండి అని, ప్రతిపక్షం దూసుకొస్తోంది జాగ్రత్త అని. పార్టీకి సంబంధించిన నాయకత్వానికే ఆల్మోస్ట్ ఒక హెచ్చరిక జారీ చేశారు, ఒక అలర్ట్ నోట్ని ఆయన పంపించారు. నేను రోజు సాక్షి చూస్తాను, నేను రోజు సాక్షి పేపర్ చదువుతాను, ప్రతిపక్షం ఏం చేస్తుందో మనకు తెలిస్తే, ప్రతిపక్షం ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తుందో మనకు తెలిస్తే మనం దాన్ని కౌంటర్ చేయడానికి ఉంటుంది. ప్రతిపక్షం బలంగా ఉంటే ఆ బలం పైన మనం పోరాటం చేస్తేనే గెలవగలం. ప్రతిపక్షం దేవుందులే అయిపోయింది, ఉఫ్ఫని ఊదేస్తే పోతుంది అనుకుంటే ఉఫ్ఫని ప్రతిపక్షమే మనల్ని ఊదే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీకి సలహా ఇచ్చారు. సో ఆ స్థాయిలో ప్రజలు మెడికల్ కాలేజీల అంశం పైన వీధుల్లోకి వచ్చారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం గమనించకపోతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి నష్టం అనే విషయాన్ని మనం చెప్పాం. అదే విషయాన్ని యనమల రామకృష్ణుడు కూడా చెప్తున్నారు. అంతమంది జనాలు బయటికి రావడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్తున్నారు. మెడికల్ కాలేజీల అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తోంది అని చెప్తున్నారు. మెడికల్ కాలేజీల అంశం ప్రతిపక్షం వాయిస్ పెరిగేలా చేస్తుంది అని చెప్తున్నారు. మెడికల్ కాలేజీల అంశం ప్రజల్లో ప్రతిపక్షం పట్ల పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో అధికారంలో ఉన్న అంతా బాగుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో వెళ్ళిపోతే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న నాయకుడిగా ఉన్న ఆయన ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం తప్పు చేసింది ఇలాంటి ఒక ఇంప్రెషన్కి ఆయన కూడా వచ్చినట్టు కనపడుతుంది ప్రజల్లో వ్యతిరేకత చూసిన తర్వాత, ప్రజల రోడ్డు ఎక్కడం చూసిన తర్వాత. సో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత
స్వలాభం ఆశించకుండా వేరే పార్టీల వైపు చూసిన దాఖలాలు ఆయన తెలుగుదేశం పార్టీలో పుట్టారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు చెప్పిన మాటని వింటే తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది, ముఖ్యంగా రాష్ట్రంలో పేదలకు మంచి జరుగుతుంది, ముఖ్యంగా రాష్ట్రంలో పేదల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దశాబ్దాల పాటు కట్టబెట్టకుండా ఆపండి. మీ నాయకుడు చెప్పిన మాటైనా వినండి, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోకండి, యనమల సలహాని పాటించండి.